హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఒక బేబీస్కి యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇది అది టాయిలెట్కి వెళ్ళడానికి. ఇది ఇప్పుడు అన్నీ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చేసినాయి కదా, బేబీస్ వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయలేరు కదా, అందుకని చెప్పి ఇది వాల్కి ఫిక్స్ చేస్తే దీనిలో వాళ్ళు టాయిలెట్ వెళ్తారనమాట. మనమైతే ఇలా తీసి దాన్ని పారబోసుకోవాలి ఇలాగా. ఇది కనుక పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి ఇది చేశాను. ఎందుకంటే కింద నేల మీద వెళ్ళొచ్చు కాదని నేను అన్నాను. కాకపోతే ఇప్పుడు అన్నీ కూడా ఇళ్ళల్లోనే టాయిలెట్స్ వచ్చేసినాయి. క్లీన్ చేసుకునేటప్పుడు ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలంటే కష్టం కదా. అదే ఇలాగా ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అది జారిపోతున్నట్లు, ఓకే టాయిలెట్ పిల్లలు అక్కడ వెళ్ళడం వలన కూడా ఏంటంటే పాకుడు తొందరగా పట్టేసి జారిపోతున్నట్టు అయింది. అదేవిధంగా ఊరికూరికినే తేమ అయిపోద్ది కదా, మనకి వెళ్ళాలంటే వాష్రూమ్ యూజ్ చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఈ ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుద్ది. ఇంకొకటి వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకున్నాము. పాత వాటర్ బాటిల్ వచ్చేసి ఇక్కడ పైప్ ఉంది చూసారా, ఇది ప్లాస్టిక్ది ఇచ్చారు. ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మా వాడు కొరికేసాడు, దాన్ని కొరికేసేసి ముక్కలు ముక్కలుగా ఇరిపేశాడు. సో దానివలన మార్చి ఇదైతే తీసుకున్నాము. మీకు యూజ్ అయ్యిద్దని చెప్తున్నాను, చిన్నపిల్లలు కొరుకుతారు కదా, సో ప్లాస్టిక్ది అయితే ఇరిగిపోద్ది, అందుకని చెప్పి ఇట్లాగా ఉన్నదైతే మీరు తీసుకోండి. టాయిలెట్కి వెళ్ళే ప్రోడక్ట్ అయితే మీకు యూజ్ అయ్యింది లేనిది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.